వాడిన గుడ్డి పూలు కొని వచ్చెడు నీచుడు కాడు వీడు. వాడిన గుడ్డి పూలు కొని వచ్చెడు నీచుడు కాడు వీడు. నీ వేడుక కోసమై బ్రతుకు వీడుటకై నన్ను జంకబోడు. నీ వేడుక కోసమై బ్రతుకు వీటుటకై నన్ను జంకబోడు. నీ వాడిన మాటకింత ఎదురాడడు. నీ వాడిన మాటకింత ఎదురాడడు. జీవితకాలమంతా నీ తోడుగా నిల్చువాడు. సుఖ దుఃఖములను సహభాగి అయి చెలి. వాడిన గుడ్డి పూలు కొని వచ్చెడు నీచుడు కాడు వీడు. నీ వేడుక కోసమై బ్రతుకు వీడుటకై నన్ను జంకబోడు. నీ వాడిన మాటకింత ఎదురాడడు. జీవితకాలమంతా నీ తోడుగా నిల్చువాడు. సుఖ దుఃఖములను సహభాగి అయి చెలి. వడలిపోయిన పాడైపోయిన పుష్పాలను తీసుకువచ్చే నీచుడిని కాను చెలి. నీ వినోదం కోసం కావాలంటే ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టడానికి జంకబోను. అంతేకాదు, నువ్వు ఏం చెప్పినా ఎదురాడే ప్రసక్తే లేదు. జీవితాంతం నీకు తోడుగా నిలబడి నీ సుఖదుఖాలలో పాలు పంచుకుంటాను. నన్ను నమ్ము చెలి. ప్రేమిక కోసం ఏదైనా చేయడానికి యువకులు సిద్ధపడతారు. వెన్నెల జ్వాల 26వ పద్యంలో కూడా ఈ ప్రేమికుడు అదే చెబుతున్నాడు. ఎవరికైనా శుభసూచకంగా మంచి పువ్వులను ఇవ్వడం రివాజు. అలాంటి స్వచ్ఛమైన తాజా పూలను నీ కోసం తెస్తానంటున్నాడు. నువ్వు సరదా పడితే నీ కోసం ప్రాణాలను వదలడానికైనా భయం లేదు అంటున్నాడు. జీవితాంతం నీ సుఖ దుఃఖాలలో భాగం పంచుకునే వాడిని నేనే అనడం కూడా గమనిస్తాం. ఇంత మధురమైన పద్యాన్ని తన మృదు మధురమైన కంఠంతో గానం చేసిన మిత్రులు హైదరాబాదు వాసి విత్రయ శర్మ గారికి నమో వాకములు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.